ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో గుర్తు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ వచ్చాక 10 ఏళ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనుల గురించి మాట్లాడాలని కేటీఆర్ కు తెలిపారు. తెలంగాణలో గత ప్రభుత్వ కార్యకలాపాలపై మాట్లాడేందుకు ఏమీ కనిపించడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పైన పటారం లోన లోటారం తరహాలో గత ప్రభుత్వం పాలించిందని, ఊపర్ షెర్వానీ ఆధార్ పరేషానీ తీరులో పాలన జరిగిందని విమర్శించారు. ప్రతిపక్ష నేతగా వాస్తవాలను మాట్లాడాలని, అంతేకాని మా తాతలు మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టారని చెప్తే కుదరదని పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యమైందనే కదా అధ్యక్ష, ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యమైంది, మన పట్ల వివక్ష ఉందనే తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన ప్రభుత్వ కార్యక్రమాల గురించి మాట్లాడుకుందాం. గతం గురించి, గత ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం జరిగిందనే కదా మేము కొట్లాడింది, అందరం కొట్లాడింది. అందుకే కదా ఇలా మన దాని గురించి ఎందుకు ఇలా మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో మాట్లాడదాము. తెలంగాణ ప్రభుత్వం ఏం జరిగిందో పైన పటారం లోన లోటారం ఊపర్ షెర్వానీ అందరు పరిశాని తప్ప ఏం కనబడతలేదు అధ్యక్ష. అనేక సందర్భాలు మా దగ్గర ఉన్నాయి, మొత్తం ప్రభుత్వం ఏమేం చేసిందో చెప్పడానికి కూడా. కానీ గౌరవ ప్రతిపక్ష సభ్యులుగా మాట్లాడాలి. కానీ 50 సంవత్సరాల కింది చరిత్ర మా తాత మీసాల నిమ్మకాయలు పెడితే నడవదు సార్. ఇప్పుడు తెలంగాణ వచ్చిన ఇంకేం జరిగింది చెప్పమనండి. వారు మొదటిసారి ప్రభాకర్ అన్న మొదటిసారి శాసనసభకు వచ్చిండ్రు, మొదటిసారి మంత్రి అయిన అధ్యక్ష. కాబట్టి కొద్దిగా తొందరపడుతున్నారు. తొందరపడకండి అధ్యక్ష, చరిత్ర చాలా ఉంది. తప్పకుండా మా తాతలు నేతులు దాగినరు, మా మూతుల వాసన చూడండి అంటే కుదరదు. కేవలం క్రెడిట్ మాత్రమే మేము తీసుకుంటాం. మేము నాగార్జున సాగర్ కట్టినాం, శ్రీశైలం కట్టినాం, కానీ మొత్తం మిగతాయి మాత్రం అన్యాయం అంతా వేరే ఖాతాలో దోస్తామంటే కుదరదు అధ్యక్ష. బరాబర్ చెప్తాం. తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్కతో ఐఏఎస్ స్మితా సబర్వాల్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మిషన్ భగీరథ కార్యకలాపాలపై మంత్రి సీతక్క అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన తర్వాత తొలిసారి సమీక్షకు వచ్చిన సీతక్కకు ఉద్యోగులు ఘనంగా స్వాగతం పలికారు. తనను స్వాగతించిన ఉద్యోగులకు మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు. తనను ప్రత్యేకంగా చూడవలసిన అవసరం లేదని, మీలో ఒకరిగానే భావించాలని తెలిపారు. మనందరి ముందు పెద్ద టాస్క్ ఉందని అన్నారు. గ్రామీణ ప్రాంతాలకు త్రాగునీరు అందించే విషయానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఇక వచ్చే వేసవిలో గ్రామాలకు త్రాగునీరు అందని పరిస్థితి ఉండొద్దని తెలిపారు. మీ మీటింగ్కు మిషన్ భగీరథ సెక్రటరీ హోదాలో ఐఏఎస్ స్మితా సబర్వాల్ హాజరయ్యారు. మీటింగ్ తర్వాత మంత్రితో ప్రత్యేక భేటీ అయ్యారు. మిషన్ భగీరథ కార్యకలాపాల గురించి మంత్రి సీతక్కకు వివరించారు. కొన్ని ఫైళ్లపై సీతక్కతో సంతకాలు చేసుకున్నారు. తెలంగాణ శాసనసభ సమావేశాలను ప్రారంభిస్తూ గవర్నర్ తమిళిసై చేసిన ప్రసంగం మొత్తం అభూత కల్పనలు, వాస్తవాలేనని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఓ సభ్యుడిగా గవర్నర్ ప్రసంగం విని సిగ్గుపడ్డానని తెలిపారు. ఇలాంటి ప్రసంగం రాష్ట్ర శాసనసభ చరిత్రలోనే విని ఉండమని అన్నారు. గవర్నర్ దారుణమైన ప్రసంగం విన్నాక కాంగ్రెస్ పాలనలో రాబోయే రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతోందో స్పష్టంగా తెలిసిపోయిందని తెలిపారు. శాసనసభలో ప్రధాన ప్రతిపక్షంగా వాస్తవాలను ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత తమకు ఉందని, తప్పకుండా నిజాలను బయటపెడతామని కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా జగిత్యాలకు చెందిన కవి అలిశెట్టి ప్రభాకర్ రాసిన కవితను ఆయన కోట్ చేశారు. ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందంట, ఇంకెవరిని మోసం చేయనని. ఓ పులి పశ్చాత్తాపం ప్రకటించిందంట, తోటి జంతువులను సంహరించినందుకు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు కూడా ఇలాగే ఉందని, గవర్నర్ ప్రసంగం కూడా అలాగే కనిపించిందని కేటీఆర్ ఆరోపించారు. అధ్యక్ష, మేము ఆశించింది ఒకటి అధ్యక్ష, నిన్న గవర్నర్ ప్రసంగం నుంచి. కానీ అక్కడ వారు నిన్న విన్నది ఒకటి అధ్యక్ష. గవర్నర్ ప్రసంగం పూర్తిగా అసత్యాలు, అభూత కల్పనలు, తప్పుల తడక అని చెప్పడానికి నేను బాధపడతా ఉన్నా. ఇట్లాంటి గవర్నర్ ప్రసంగం వినడానికి ఒక సభ్యుడిగా సిగ్గుపడతా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే ఇంత దారుణమైన అపసవ్యపు ప్రసంగం ఇదివరకు రాష్ట్ర శాసనసభ చరిత్రలో రెండు కూడా విని ఉండవు అధ్యక్ష. ఒక్క మాటలో చెప్పాలంటే అధ్యక్ష, 1000 ఎలుకలు తిన్న పిల్లి కదా తీర్థయాత్రలకు బయలుదేరినట్టు చేయాల్సిన దారుణం అంతా చేసి, ఘాతకాలను చేసి, చాలా అద్భుతమైన ఉపన్యాసం కేవలం 10 సంవత్సరాలు ప్రభుత్వం నడిపిన వాళ్ళ మీద నెపాన్ని నెట్టే ప్రయత్నం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందో అధ్యక్ష, దీన్ని నేను పూర్తి స్థాయిలో తూర్పారబడుతున్నాను, తప్పుపడతా ఉన్నాను అధ్యక్ష. తప్పకుండా మా తాతలు నేతులు దాగినరు, మా మూతుల వాసన చూడండి అంటే కుదరదు. కేవలం క్రెడిట్ మాత్రమే మేము తీసుకుంటాం. మేము నాగార్జున సాగర్ కట్టినాం, శ్రీశైలం కట్టినాం, కానీ మొత్తం మిగతాయి మాత్రం అన్యాయం అంతా వేరే ఖాతాలో దోస్తామంటే కుదరదు అధ్యక్ష. బరాబర్ చెప్తాం.
ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరపున బరాబర్ లెక్కలు చెప్తాం. బరాబర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఏమేమి దురాగతాలు ఉన్నాయో అవన్నీ చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది. బరాబర్ చెప్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. పడావుబడ్డ భూములు, పాడుబడ్డ ఇండ్లు, ఆకలి కేకలు, ఆత్మహత్యలు. కృష్ణా జిల్లాలో తెలంగాణ వాటపై పోరాడింది కాంగ్రెస్ పార్టీ నాయకులేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో వ్యాఖ్యానించగా ఆ మాటలకు ఎమ్మెల్యే హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. నాడు పోతిరెడ్డి ప్రాజెక్టును ఆపాలని బీఆర్ఎస్ నేతలు తాము కోరామని, ఆ రోజు తాము 6 కారణాలతో రాజీనామా చేశామని తెలిపారు. అప్పుడు మంత్రులుగా ఉన్న కాంగ్రెస్ నేతలు ఎవరూ మాట్లాడలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ నుంచి ఒక పీజేఆర్ తప్ప ఎవ్వరూ పోతిరెడ్డిపై మాట్లాడలేదని తెలిపారు. ఆ రోజు మేం గెలిచి కాంగ్రెస్ పార్టీకి భిక్ష పెట్టామన్నారు. తమతో పొత్తు వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని వ్యాఖ్యానించారు. నది జలాలపై సీఎం చేసిన వ్యాఖ్యలను, రికార్డులను సరిచేయాలన్నారు. అప్పుడు 14 నెలలకే తాము వైఎస్ క్యాబినెట్ నుంచి బయటకు వచ్చామని గుర్తు చేశారు. పోతిరెడ్డిపాడు, పులిచింతల 610 జీవో, బూటకపు ఎన్కౌంటర్లకు నిరసనగానే తాము క్యాబినెట్ నుంచి బయటకు వచ్చామన్నారు. ఆనాడు మంత్రులుగా ఉన్న వారు పదవుల కోసం పెదవులు మూసుకున్నారని విమర్శించారు. భవన్లో చర్చలు జరిగినప్పుడు కీర్తిశేషులు వెంకటస్వామి గారు, గౌరవనీయులు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, ఆలే నరేంద్ర గారు, నేను ఆ చర్చల్లో ఉన్నాను. కేసీఆర్ గారు ఆ రోజు మాట్లాడుతూ ఆ అలయన్స్ చర్చలు జరిగినప్పుడు తప్పకుండా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెస్తాం, దేశంలో కూడా అధికారంలోకి వస్తుందంటే ఆ రోజు ప్రణబ్ ముఖర్జీ గారు మాజీ రాష్ట్రపతి గారు అన్న మాట ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ద డిస్కషన్. చంద్రశేఖర్ గారు మీరు అన్నట్టు నిజంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నువ్వు నా ఇంట్లో కూర్చొని తెలంగాణ రాష్ట్రం తీసుకొని పో, నిజంగా అధికారంలోకి వస్తుందా అని ఆయన అన్నారు. ఆ రోజు మేం పొత్తు పెట్టుకోవడం వల్లనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తప్ప మీరేదో గెలిస్తే మాకు పదవులు ఇచ్చారు కాదు. మేము కాంగ్రెస్ పార్టీకి భిక్ష పెట్టినాం, మేము కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడానికి ఆ రోజు సహకరించమనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. అధ్యక్ష, కేసీఆర్ గారి గురించి కూడా వారు మాట్లాడినారు. జస్ట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సెట్ రైట్ ద రికార్డ్. నేను స్పీచ్ ఇవ్వడం లేదు, స్పీచ్ ఇచ్చినప్పుడు నేను ఇంకా చాలా విషయాలు చెప్తా, ఓన్లీ రికార్డ్ సెట్ రైట్ చేసే ప్రయత్నం చేస్తున్నా. వారు ఏం మాట్లాడినారంటే కేసీఆర్ గారిని మేము ఎంపీ చేసినామని చెప్పి మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు కేసీఆర్ గారి గురించి ఒకటే విషయం చెప్పి నేను ముగిస్తా అధ్యక్ష. ఓన్లీ 1 మినిట్ అధ్యక్ష, 1 మినిట్ అధ్యక్ష. ఆ రోజు 1 మినిట్ అధ్యక్ష. ఓన్లీ ఐఎమ్ ట్రైయింగ్ టు సెట్ రైట్ ద రికార్డ్. నేను స్పీచ్ ఇవ్వట్లేదు, రికార్డు కరెక్షన్ మాత్రం. ఒక్కటే నిమిషం అధ్యక్ష, సీనియర్ శాసనసభ్యులు ఒక్కటే నిమిషం అధ్యక్ష. ఐ విల్ టేక్ ఓన్లీ 1 మినిట్. ఐ విల్ టేక్ ఓన్లీ 1 మినిట్. ఇచ్చిన హామీలను తప్పించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వ సాకులు చూపిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేది ప్రసక్తే లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ హెచ్చరించారు. నాంపల్లి బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగం వాస్తవానికి దూరంగా ఉందన్నారు. 6 గ్యారెంటీల కోసం నిధులను ఎలా అమల్లోకి తెస్తారో చెప్పకుండా కారణాలు చెప్పవద్దన్నారు. గవర్నర్ ప్రసంగం చూశాక కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై అనుమానాలు కలుగుతున్నాయన్నారు. గవర్నర్ ప్రసంగంలో కీలకమైన రైతు రుణమాఫీ, రైతు బంధు వంటి అంశాలు లేవన్నారు. మొదటి డిఎస్సి సమావేశంలోనే డిఎస్సి అని కాంగ్రెస్ చెప్పిందని, కానీ ఎందుకు ప్రకటించలేదు అని ప్రశ్నించారు. ఈ ప్రసంగంలో కాంగ్రెస్ కార్యాచరణ లేదన్నారు. ఆ విషయం దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ మరి జాగ్రత్తగా వివరిస్తే బాగుంటుందని, ఇప్పటికైనా దళిత బంధు విషయంలో, బీసీ బంధు, గిరిజన బంధు ఆ అంశాల విషయంలో ఊసేయలేదు. మద్దతు ధర కూడా 500 కలిపి ధాన్యం కొనుగోలు చేసే విధానం పట్ల కూడా ఎటువంటి ప్రస్తావన లేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటికైనా ఇచ్చిన హామీలు ఖచ్చితంగా దాన్ని అమలు చేయాలని, అమలు కావాల్సినటువంటి మరి చర్యలు కూడా ప్రభుత్వం తీసుకోవాలని, ఏదో నెపంతో మరి అప్పుల భారంతో హామీలను మాత్రం దాటవేస్తే భారతీయ జనతా పార్టీ ఏమాత్రం కూడా సహించదని, రాజకీయపరమైనటువంటి మరి పోరాటానికి గడువు సమయం ఇస్తాం. ఖచ్చితంగా 3 నెలలు 100 రోజులు దాటిన తర్వాత తప్పకుండా ఈ ప్రభుత్వ పనితీరు మీద మేము ఆలోచన చేసి ఆ రకంగా ప్రజల పక్షాన్ని నిలబడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.
తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అప్పులను చూపించి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేయొద్దని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సూచించారు. ఇప్పటికే ప్రజావాణి ప్రతిరోజు ఉంటుందని తెలిపారు. కానీ ఇప్పుడు వారంలో 2 రోజులే అంటున్నారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీలను ఎలా అమలు చేస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గవర్నర్ ప్రసంగంలో మొత్తం కాంగ్రెస్ హామీలనే చదివించారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు 412 హామీలను ఇచ్చిందని, కానీ ఇప్పుడు కేవలం 6 గ్యారెంటీల గురించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఇష్టానుసారంగా ఇచ్చిన హామీలను ఎలా అమలు చేస్తారు అని తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ప్రజలు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కు మద్దతు తెలపలేదని, కేవలం మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరి సీట్లతోనే గెలిపించారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదృష్టవంతుడని, కామారెడ్డి స్థానంలో బీజేపీ ఎమ్మెల్యే చేతిలో ఓడిపోయినా ముఖ్యమంత్రి అయ్యారన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి ఓడిపోయిన సందర్భాలు లేవన్నారు. సీనియర్ మంత్రులందరి సలహాలు తీసుకొని రేవంత్ రెడ్డి ముందుకు సాగాలని సూచించారు. అధ్యక్ష, నిన్న జరిగినటువంటి గవర్నర్ గారి ప్రసంగం కేవలం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చదివినట్టుగానే ఉన్నది. హామీలు వారు చదివారు కానీ దాని ఇంప్లిమెంటేషన్ కానీ కార్యాచరణ కానీ ఏమి చెప్పకపోవడం కొంచెం బాధాకరంగా ఉన్నది. కార్యాచరణ చెప్పి ఉంటే బాగుండేదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు నిజంగా అదృష్టవంతుడు. ఒక స్థానంలో ఓడిపోయినా కూడా ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా వారు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తారన్న మాకు విశ్వాసం కొంతవరకు ఉన్నది. ఖచ్చితంగా గతంలో ఉన్నటువంటి దూకుడు తగ్గించుకొని వారి యొక్క సమయస్ఫూర్తితో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించి ఈ రాష్ట్రాన్ని కాపాడుతారని చెప్పి విశ్వాసాన్ని మేము వ్యక్తపరుస్తూ ఉన్నాం. కొత్త అప్పుల ద్వారా ఈ రాష్ట్రంలో పన్నుల భారాన్ని పెంచొద్దని, పన్నులు పెంచకుండానే హామీలు నెరవేర్చాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దాదాపు 42 పేజీల 412 హామీలు నెరవేర్చడానికి ఖచ్చితంగా మీరు ముందుకు రావాలని, మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కన్స్ట్రక్టివ్గా మీరు ఇచ్చేటువంటి మంచి పనులకు మేము మీ వెంట ఉంటాం, లేని పక్షంలో నిరోధిస్తామని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. అధ్యక్ష, ఆర్థిక పరిస్థితి పైన శ్వేతపత్రాలు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇందులో కాంగ్రెస్ కొత్తగా ప్రవేశపెట్టినటువంటి స్కీమ్స్కి అవసరమైనటువంటి నిధులు ఎన్ని అవసరం ఉంటాయో అవి చెప్పాల్సిందిగా శ్వేతపత్రం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు చట్టబద్ధత కల్పించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సూచించారు. నాడు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన హామీలను అన్నిటినీ నెరవేర్చారని ప్రశంసించారు. అప్పుడు జయజ్ఞానానికి నిధులు సమకూర్చారని, హామీలను నెరవేర్చడానికి డబ్బులు ఇబ్బంది కాదని గుర్తించేశారు. అయితే కేంద్రం నుంచి రాష్ట్రానికి చాలా నిధులు రావాలన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన 2 రోజుల్లోనే 2 హామీలను నెరవేర్చారని కితాబిచ్చారు. అయితే ఈ హామీలకు చట్టబద్ధత కల్పించాలన్నారు. అసెంబ్లీ సమావేశాలు ఎక్కువ రోజులు నడిచేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. 2020లో 15 రోజులు, 2023లో 11 రోజులు మాత్రమే అసెంబ్లీ నడిచిందన్నారు. వ్యక్తిగత దూషాలకు దూరంగా చర్చ జరగాలన్నారు. ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో చూస్తామని విపక్షాలు అనటం సరికాదన్నారు. ఉద్యమ పార్టీగా పేరున్న బీఆర్ఎస్ స్వేచ్ఛను హరించిందని ఆరోపించారు. నిర్మాణ పద్ధతుల్లో మాట్లాడారు. ఇలాగే ఉండాలని కోరుకుంటా ఉన్నాను. ఇంతకు మించి వ్యక్తిగత దోషణలు, భాషలు వాటి జోలికి వెళ్తూ పవిత్రమైనటువంటి సభను పక్క మార్గాలు పట్టించకుండా ఉండాలని, అటువైనా ఇటువైనా మార్షల్స్ కి పని పెట్టకుండా ఉండాలని, బలవంతాలు బయటికి నెట్టి వేయబడకుండా ఉండాలని కోరుకుంటూ ఇటువంటి గొప్ప సభ, గొప్ప నిర్వహణ మన తెలంగాణ ప్రజల ఆశల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని కోరుకుంటూ ముందుగా మీకు నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సరూర్ నగర్ డివిజన్లోని శ్రీ త్రివేణి స్కూల్లో మాస్టర్ చీఫ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో వారి కుటుంబ సభ్యులు కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెరిగే పిల్లలకు సాధారణ ఆహారంతో పాటు మిల్లెట్స్, పౌష్టికాహారం తప్పనిసరిగా అందించాలని శ్రీ
త్రివేణి స్కూల్ డైరెక్టర్ కరస్పాండెంట్ గోవర్ధన్ రెడ్డి తెలిపారు. అలాగే చిన్నారుల పెరుగుదల ఆరోగ్యం కోసం తప్పనిసరిగా ఇవ్వాలని తల్లిదండ్రులను ఆయన కోరారు. రకరకాల వంటలు, పౌష్టికాహారం, కంప్లీట్ మీల్స్, రాగి దోశ తదితర వంటలను చేసి ప్రదర్శనలో పెట్టారు. ఈ కార్యక్రమంలో కన్సల్టేషన్స్ ప్రైజ్ 1-2 ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు. తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు కొన్ని సీట్లు కేటాయించాలని ఓ వ్యక్తి ధర్నాకు దిగాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఆర్టీసీ బస్సులతో ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లినా ఉచితమే. దీంతో మహిళలతో బస్సులు నిండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్మూర్లో వాసు అనే వ్యక్తి బస్సు ముందు నిలబడి నిరసన తెలిపారు. పురుషులకు కూడా కొన్ని సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఇక్కడి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆయన నిరసన తెలిపాడు. ఇక ఆ వ్యక్తి నిరసన అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన అరుదైన జాతి కుక్క కాకాసియన్ షెఫర్డ్ డాగ్ అయితే హైదరాబాద్లో మియాపూర్లో సందడి చేసింది. 20 కోట్ల విలువ చేసే ఈ కుక్కతో సెల్ఫీలు దిగటానికి జనం ఎగబడ్డారు. బెంగళూరుకు చెందిన ఇండియన్ డాగ్ బ్రీడర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సతీష్ ఈ డాగ్ను నగరానికి తీసుకొచ్చారు. మియాపూర్ మదీనాగూడలో గల విశ్వాస్ పెట్ క్లినిక్కు ఈ డాగ్ను తీసుకొచ్చారు. అయితే ఈ బ్రీడ్ రష్యాకు చెందిన అని 20 కోట్లు కొనుగోలు చేసినట్లు తెలిపారు. 3 సంవత్సరాల వయసు కలిగిన ఈ డాగ్ రోజుకు 3 కేజీల చికెన్ను ఆహారంగా తీసుకుంటుందన్నారు. అయితే మెయింటెనెన్స్కి 3 లక్షలు ఖర్చు అవుతుందని, ప్రపంచవ్యాప్తంగా పలు ప్రదర్శనలతో పాటు సినిమాలో కూడా నటించినట్లు వివరించారు. आपको 20 CR डॉग करके वर्ल्ड न्यूज हो गया. अभी तक 5000 न्यूज चैनल पे उसका इंटरव्यू आया है. अभी वर्ल्ड में हीरो हीरोइन से ज्यादा ये सेलिब्रिटी हो गया. उतना फंक्शन को वीकली 6 फंक्शन को ये अटेंड कर रहे हैं. आपको इसके बारे में पहले में नहीं बोलने से पहले भी आपको इसके बारे में न्यूज पे पढ़ा है. आज है ना चैतन्य सर हैदराबाद में विश्वास पेट क्लिनिक को मेरे को चीफ गेस्ट जैसा बुलाया है वेलकम करने के लिए. मैं आज खुशी से आया हूँ. आज इवनिंग एक क्लासिक गार्डन सिकंदराबाद में बहुत बड़ा शो हो रहा है, फैशन शो हो रहा है. उसके लिए आया था और ये मेरा ओल्ड फ्रेंड है. इसको फर्स्ट डॉग नियोप्लेटिन मैस्टिफ इधर क्या फोटो डाला है वो मैं ही दिया था इसको. ऐसा क्लोजेस्ट फ्रेंड है. ये गोविंद उसका इंट्रोडक्शन किया. ये बहुत अच्छा फ्रेंड है. పెట్ ఎక్స్ ఇండియా 6వ ఎడిషన్ను హైటెక్స్లో ఈ నెల 22 నుంచి 3 రోజుల పాటు నిర్వహిస్తున్నామని హైటెక్స్ బిజినెస్ హెడ్ శ్రీకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమానికి 30,000కు పైగా జనాలు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు అంచనాలు వేస్తున్నారు. ఈ పెటెక్స్ ఇండియా షో పెటెక్స్ ఇండియాలో భాగంగా హైటెక్స్లో దేశంలోని అన్ని రకాల కుక్కల ప్రదర్శన, అన్ని రకాల చేపల ఆక్వేరియం ఆకర్షణీయంగా ఉండనుందని తెలిపారు. వివిధ జాతుల పక్షులు, పిల్లలు, 50,000కు పైగా చేపల ఆక్వేరియం కూడా అందుబాటులో ఉన్నాయని, షోకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేశామని హైటెక్స్ బిజినెస్ హెడ్ శ్రీకాంత్ తెలిపారు. అనారోగ్యం బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటికి సంబంధించిన డాక్టర్స్ కూడా సలహాలు ఇస్తామన్నారు. ఫ్యాషన్ షో యాక్టివిటీస్ ఉంటాయి. డాగ్ యాక్టివిటీసే కాకుండా క్యాట్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ షో ఈజ్ బీయింగ్ ఆర్గనైజ్డ్. సో అరౌండ్ 200 క్యాట్స్ పార్టిసిపేట్ చేస్తాయి ఈ ఛాంపియన్షిప్ షోలో. 2 వెరీ ఫేమస్ జడ్జెస్ ఫ్రమ్ రష్యా వస్తున్నారు ఈ క్యాట్స్ని జడ్జ్ చేయడానికి. క్యాట్స్ అండ్ డాగ్సే కాకుండా మల్టిపుల్ వెరైటీ ఆఫ్ ఫిష్, చాలా ఎక్సాటిక్ ఫిష్ డిస్ప్లేలో ఉంటుంది. ఫిష్ డిస్ప్లే ఒకటి, తర్వాత బర్డ్స్ అండ్ ఎక్సాటిక్ యానిమల్స్ డిస్ప్లే. బాల్నగర్ ఎస్ఓటీ పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఈ విషయంలో చాకచక్యంగా వ్యవహరించిన బాల్నగర్ ఎస్ఓటీ సిఐని పోలీసులను డీసీపీ అభినందించారు. డిసిఎంలో నర్సరీ మొక్కల కింద ₹1,00,00,000 విలువ గల 400 కేజీల ఎండు గంజాయి రాజమండ్రి నుంచి మహారాష్ట్రకు, మధ్యప్రదేశ్కు చెందిన 2 వ్యక్తులు రవాణా చేస్తున్నారు. నిందితులు బబ్లు ఖరే, గోవింద్ పాటీదార్గా పోలీసులు తెలిపారు. వారి వద్ద నుండి ఒక డీసీఎం వాహనం, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. చాకచక్యంగా వ్యవహరించిన బాల్నగర్ ఎస్ఓటీ సిఐ రాహుదేవ్ పోలీసులను డీసీపీ శ్రీనివాసరావు అభినందించారు. ఆ కవర్ కింద నర్సరీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మొక్కలను పెట్టుకోవడం జరిగింది. వీటిని వీళ్ళు సంగారెడ్డి మీదుగా, నాగపూర్ మీదుగా మహారాష్ట్ర వెళ్దామని ప్లాన్ చేసుకొని మెయిన్ రూట్లన్నీ అవాయిడ్ చేసేటప్పుడు నిన్న ఈవినింగ్ మనకి వచ్చినటువంటి పక్కా సమాచారంతో మనం వెహికల్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఈ గాంజాని సీజ్ చేయడం జరిగింది.
అంటే మనకి ఇన్ఫర్మేషన్ ఉంది ఈ విధంగా అని. సో మనం అది వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు మనకు ఆ నర్సరీ మొక్కలు అవి ఉన్నాయి. సో మనం ఎందుకైనా మంచిది ఈ ఏరియాలో ఇట్లా ఎందుకు వెళ్తుంది అనేటటువంటి దానితో అనుమానంతో చెక్ చేయడం జరిగింది. చేసినప్పుడు మనకి ఇవి సీజ్ చేయడం జరిగింది. అది ఇంకా వెరిఫై చేస్తున్నాము. వీళ్ళకి ఇంతకుముందు కూడా ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది. సో దాన్ని వెరిఫై చేస్తున్నాము. ఎక్కడన్నా కేసెస్ ఉన్నా కూడా ఐడెంటిఫై చేస్తాము. చేయలేదండి. అది యాక్చువల్గా ఎవరైతే ఇచ్చారో వాళ్ళు ఒరిస్సాకి సంబంధించినటువంటి అతను బబ్లు అని. అదేవిధంగా ఎవరైతే మహారాష్ట్రలో ఈ మాల్ను రిసీవ్ చేసుకోవాలో అతను అరవింద్ అని లాతూర్ మహారాష్ట్ర ఏరియాకి సంబంధించినటువంటి అతను. వాళ్ళని కూడా న్యాప్ చేయడానికి టీమ్స్ పంపించడం జరుగుతుంది.